కీర్తన ప్రతిదినం చదువుకునే ప్రకారమే వాక్యం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. 23వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన 23, Psalm 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించెను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రములు, వందనము. దూరం నుండి వ్యూ చేసే మీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు దావీదు రాజు పాడినటువంటి మోస్ట్ ఫెమిలియర్ సాంగ్ 23వ కీర్తన. బాల్యం నుండి ప్రతి సండే స్కూల్ స్టూడెంట్ కంఠస్థం చేసేటటువంటి కీర్తన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా నా కాపరి అని దావీదు పాడాడు. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, మనకు
తెలుసు. అయితే దేవుడే తను నడిపించి అంచెలంచెలుగా తను ఆశీర్వదించి హెచ్చించి బలపరిచాడు అనేటటువంటి అనుభవాన్ని తాను గుర్తు చేసుకుంటూ దేవుడు నా కాపరి అని దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఇక్కడ నొక్కి చెప్తూ ఉన్నాడు. దేవునితో ఒక దశలో మనకు ఉండేటటువంటి సంబంధం కొన్ని సంవత్సరాల తర్వాత బలంగా అది తయారవటానికి బదులు కొన్ని మార్లు బలహీనంగా అయ్యే పరిస్థితులు ఉంటూ మనం చాలా స్థిరపడినప్పుడు, లేకుంటే మనకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు అని వ్యక్తి బహుశా కొన్ని మార్లు మర్చిపోతాడు. అయితే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనేది ప్రతి వ్యక్తి, ప్రతి దేశంలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, దేవుడే మన కాపరిగా ఉంటే మనం ఎందుకు ఈ పరిస్థితుల్లో నుండి వెళుతూ ఉన్నాం? దేవుని సంఘం పైన, దేవుని ప్రజల పైన సాతాను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది ఏదైనా తోటలో ప్రారంభమై ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ద సాటనిక్ కాన్ఫ్లిక్ట్ or the conflict with Satan is going on through the ages. కనుక ఈ పోరాటంలో యేసుక్రీస్తు ప్రభు విజయుడయ్యాడు, దేవుని ప్రజలు కూడా విజేతలు అవుతారు. సాతాను పన్నాగాలు, సాతాను చేత ప్రేరేపింపడినటువంటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యక్తులు, వారి పన్నాగాలు విఫలమవుతాయి. కానీ దేవుడు తన ప్రజలకు కాపరిగా ఆయన రుజువుపరుచుకుంటాడు. యెహోవా నా కాపరి, ఇది దావీదు భక్తుని అనుభవం. ఈ ఉదయకాలం సజీవుడవుగా, సజీవురాలుగా నీవు కూడా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని చెప్పగలవు. ఎప్పుడైతే దేవుడు మన కాపరిగా ఉంటాడో ఆ రెండవ అనుభవం, నాకు లేమి కలుగదు, ఐ షల్ నాట్ వాంట్, నాకు కొదువ ఉండదు. కొదువ ఉండదంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి, చేతి నిండా డబ్బు, లేక బీరువాళ్ళు మూలిగేటటువంటి బట్టలు, ఇంటి నిండా సామాను, ఆ వస్తువులు, వాహనాలు, అవన్నీ దాని అర్థం. దేవుడు వస్తుపరంగా మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. భక్తుడు పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అన్నాడు. సంతృప్తి కొందరికి తక్కువ ఉన్నా వారు తృప్తిగా సంతోషంగా ఉంటారు, కొందరికి ఎన్నో ఉన్నప్పటికీ వారు సంతోషంగా ఉండరు. లోకంలో గమనించండి, ఒక చాలా మంచి బిల్డింగ్ కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఒక మంచి టౌన్లో. ఆయన మెడికల్ డాక్టర్, చాలా మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. ఒక 30 ఏళ్ల క్రితం సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఆ ఇంటికి చూచిన వారు డాక్టర్ గారితో అన్నారు, మీరు చాలా మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. ఆయన అన్నారు, నాకంటే లేటెస్ట్ మోడల్లో ఇంకోరు కట్టుకున్నారు అని అన్నాడు. అంటే ఆయనకు తృప్తి లేదు అని అర్థమైంది. అవును సహోదరుడా, దేవుడు నాకు మంచి గృహం ఇచ్చాడు అని తాను అని ఉంటే బాగుండేది. ఈ టౌన్లో నా హౌస్ నంబర్ 1 మాత్రం కాదు, నేను నంబర్ 2నే ఇప్పుడు అని అన్నాడు. అంటే ఆ కొదువ తాను ఫీల్ చేసి తృప్తి లేనటువంటి జీవితం. ఏ స్థితిలో ఉన్న విశ్వాసి సంతృప్తి కలిగి నేర్చుకుంటే దావీదుతో మనం కూడా ఈ మాట చెప్పగలం, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు, ఐ షల్ నాట్ వాంట్.
నాకు కొదువు లేదు. నాకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో దేవుడు ఇస్తాడు. అది పేదరికము లేక కొదువ లేనటువంటి స్థితి. దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వారు వచ్చేటప్పుడు దేవుడే వారి కాపరి. దేవుడే వారి కాపరి. వారు దేంతో వారు బయలుదేరి వచ్చారు? బంగారు, వెండి, వస్త్రాలు తీసుకున్నారు ఐగుప్తీయుల దగ్గర, న్యాయంగా వారికి రావాల్సినటువంటి జీతం. కానీ దాన్ని మార్చుకోవటానికి, ఎక్స్చేంజ్ చేసుకోవటానికి అవకాశం ఉందా? ఆహార పదార్థాల్లోనికి మార్చుకోవటానికి వారికి అవకాశం ఉందా? దేవుడు మన పోషణకర్తగా లేకుంటే మానవుని పరిస్థితి ఏమిటి? అందుకే దేవా, నీవు నా కాపరివి. అంతేకాదు, నాకు కొదువ లేదు, నాకు కొదువ లేదు, పేదరికం లేదు. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్లు. ఒక కాపరి తన మందను ఎక్కడ పచ్చిక ఉన్నదో అక్కడకు తీసుకుని వెళ్తాడు. అక్కడ చక్కగా మేసేటట్లు మంచి కాపరి తన మంద విషయం బాధ్యత వహిస్తాడు. మనం ఒక ఆసియా దేశపు దృశ్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ్యం విదేశీ మతం, అమెరికా మతం అనుకునేటటువంటి వారందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు సామాన్యమైనటువంటి ఉపమానాలు, సాధారణమైనటువంటి వ్యక్తికి అర్థమయ్యేటటువంటి ఉపమానాలు, ప్యారబుల్స్ ఆయన చెప్పాడు. అంతేకాదు, కాపరి, గొర్రెలు, ఈ దృశ్యాలన్నీ ఆసియా వాసులకు చాలా పరిచితమైనటువంటి దృశ్యాలు, చాలా పరిచితమైన దృశ్యాలు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. మంచి ఆహారం భుజించిన తరువాత పశువులు నెమరు వేసుకుంటూ ఉంటాయి. దేవుని మంచితనాన్ని, దేవుని ప్రేమను, దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా పచ్చిక పట్లు అవే. సమృద్ధిగా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచేటటువంటి దేవుడు పరుండ చేయుచున్నాడు. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్లో ఈ మేకెత్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాస్చర్స్ అని ఉంటుంది. బలవంతంగా కొన్ని మార్లు ఆయన మనకు మంచి ఆహారం ఇచ్చి విశ్రాంతి ఇస్తాడు. ఈ దినాలు అలాగూ లేవా కొందరి జీవితాలు? దేవుడు మనకు ఆహారము, విశ్రాంతి అనుగ్రహించి మనం చక్కగా రెస్ట్ తీసుకునేటట్లు నన్ను పరుండ చేయుచున్నాడు, నన్ను పరుండ చేయుచున్నాడు. అదే 2వ వచనంలో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సరే, పచ్చిక దేవుని వాక్యాహారం అయితే మరి శాంతికరమైన జలములను వేటితో పోల్చగలం? పరిశుద్ధాత్మునితో పోల్చాలి. ప్రభు అయిన యేసునందు విశ్వసించినటువంటి వారి హృదయంలో నుండి జీవజలధారలు పొంగి పొందుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి నీ అంతరంగములో నుండి పెళ్ళుకేటటువంటి ఆనందం, సంతోషం నీకు అనుగ్రహించి మనల్ని నడిపించేటటువంటి వాడు. శాంతికరమైనటువంటి జలము, స్టిల్ వాటర్స్, నిశ్చలమైనటువంటి నీరు, నిశ్చలమైనటువంటి నీరు. పరిశుద్ధాత్ముడు క్రమమునకు కర్త. ఆయన మనల్ని వరములతో బలపరిచి మనల్ని చాలా చక్కగా నడిపించేటటువంటి వాడు. శాంతికరమైన జలముల యొద్ద దేవునితో సహవాసం చేసేటటువంటి అనుభవం. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. లోకంలో అలసి ఇటు అటు కొట్టబడినప్పుడు భక్తునికి, విశ్వాసికి ఆదరణ ఎక్కడ? దేవా, నే కృంగిపోయి ఉన్నాను. జీవితం యొక్క సవాళ్ళు, ప్రశ్నలు, సమస్యలు నాకు ఎదురుగా, జీవితం యొక్క ప్రశ్నలు మనకు ఎదురుగా నిలవబడి
నీవు ఈ పరిస్థితి దాటి వెళ్ళగలవా, లేక దీన్ని సాల్వ్ చేయగలవా అన్నట్లుగా మనకు ఒక సవాలు విసిరితే మనం ఏం చేయగలం? నేను ఒకరికి ఫోన్ చేస్తే రాత్రి 2 గంటల వరకు నిద్ర రావటం లేదు అని చెప్పారు. ఒక విశ్వాసతో నేను మాట్లాడి, టెన్షన్ పడుతూ ఉన్నారంటే టెన్షన్ లేదు కానీ నిద్ర మాత్రం రావటం లేదు. కొన్ని మార్లు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటే బహుశా కొందరు అంత ఆందోళన చెందకున్నా వారు తమ జీవితంలో ఈ పరిస్థితిలో నుండి వెళ్ళవచ్చు. అయితే ప్రభు సేద తీర్చేవాడు. నేను కొద్ది నిమిషాలు వారితో మాట్లాడిన తర్వాత ఫోన్లో ప్రభు సేద తీర్చేవాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. కొన్ని మార్లు ఎవరైనా మనం మీరు ఎలాగున్నారు అని ప్రశ్నిస్తే తెలంగాణలో కొన్ని మార్లు మీరు ఎలాగున్నారంటే ఈ మాట అనేవాడు, ప్రాణం బాగలేదు బిడ్డ అని. అంటే అంత హెల్దీగా లేను, లేక నీరసంగా ఉన్నాను. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుడే నిన్ను రిఫ్రెష్ చేస్తాడు. హీ రెస్టోర్స్ మై సోల్ అంటాడు ఇంగ్లీష్లో. హీ రెస్టోర్స్ మై సోల్. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. రక్షించినటువంటి ప్రభు తనతో సహవాసానికి పిలిచినటువంటి ప్రభు నన్ను నడిపించేటటువంటి వాడు. ఎక్కడ నడిపిస్తాడు? ఎలా నడిపిస్తాడు? నీతి మార్గములలో, పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని మార్గాల్లో కుటిలత్వము, తంత్రము, మోసము, యుక్తి, భ్రష్టత్వం లేదు సుమ. ఎక్కడ? తన నామమును బట్టి నీతి మార్గములలో. నీతిమంతుడు చాలా ధైర్యంగా తలెత్తుకొని సింహంలాగా నడవచ్చు. అది ఏ పరిస్థితి అయినా సరే ప్రభు తన నామ ఘనత కొరకు నిన్ను నడిపిస్తాడు. 2, నీతి మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్లో ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయ అని తెలుగులో చెప్పబడింది. ఇంగ్లీష్లో మరణాంధకారపు లోయ. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి? అడుగు తీస్తే అడుగు ఎక్కడ వేయాలి? భక్తుడు వ్రాసాడు ఒక పాటలో, అంధకార లోయలో అంతులేని ఊబిలో అణగిపోతూ పెనుగులాడే వణకు ఆపదలో అని. జీవితంలో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు గాఢాంధకారపు లోయలో ఏ అపాయమునకు భయపడము. ఐ షల్ ఫియర్ నో ఈవిల్. ఏ చెడుగుకు, ఏ కీడుకు భయపడను. తెలుగులో అపాయము అని ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్లో ఐ ఫియర్ నో ఈవిల్. ఏ కీడు నాకు కలుగుతూ ఉన్నది లేక కలుగును అని చెప్పి నేను భయపడను అని దావీదు పాడాడు. వ్యూ చేసేటటువంటి వారందరూ మన మనసులో వ్రాసుకున్నాం. మనము కీర్తనకారునితో కూడా కలిసి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేవ, నా ప్రాణం నీ చేతిలో ఉంది, నా ఆయుష్కాలం అది నీవు నిర్దేశించి ఉన్నావు, నీవు నీ గ్రంథంలో లిఖించి ఉన్నావు. నా దినముల్లో ఒక దినమైన గడువుకు ముందే తల్లి గర్భంలో నేనుండగా కనుక నేను ఏ అపాయమునకు భయపడను. 4వ వచనం, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేల్. ఆయన తండ్రిగా తన కృప మనకు తోడుగా ఉంచాడు. కుమారుడై
తన రక్తం మన కొరకు చిందించడం ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించి దేవునితో సహవాసానికి మనం పిలువబడ్డాం. అలాగే పరిశుద్ధాత్ముడుగా ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీవు నాకు తోడై ఉందువు, నీవు తోడై ఉన్న చాలు, యేసు నిత్యము నాకు అది మేలు అని భక్తులు పాడారు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దై రబాడ్ అండ్ దై స్టాఫ్ దే కంఫర్ట్. దుడ్డు కర్ర మందను కాపాడటానికి కాపరి వాడతాడు. దండము రాజుగారు సింహాసనం మీద కూర్చుంటే రాజదండం తన చేతిలో ఉంటుంది. దేవుడు మన కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని పరిపాలించేటటువంటి వాడుగాను ఉన్నాడు. కనుక దేవుని దుడ్డు కర్ర, ఆయన యొక్క దండం, దై రాడ్ అండ్ దై స్టాఫ్ దే కంఫర్ట్ మీ, మనకు ఆదరణ కలిగిస్తూ ఉంది. 5వ వచనం 23వ కీర్తన, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. కొన్ని మార్లు నీవు కృషించిపోవాలని, నీరసించిపోవాలని లోకంలో చాలామంది నీ క్షేమం మేలు చూచి ఓరవలేనటువంటి వారు నీకెప్పుడు బాధ కలుగుతుందా అని కనిపెడుతూ ఉంటారు. వారు సిగ్గుపడేటట్టు, తన నామానికి మహిమ కలిగేటట్లు దేవుడు నీకు సమృద్ధి అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు. నీ శత్రువులు కళ్ళతో చూస్తూ ఉంటారు, అరే వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నందుకు కృషించిపోతారు, నీరసించిపోతారు, మాలాగా ఉండరు అని మేము అనుకున్నాం, మాకంటే బాగున్నారే. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు ఏవి ఉండవని నేను చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు శ్రేష్టమైనటువంటి ఆహారం మన జీవితంలో ఇవ్వవలసినటువంటి ఈవులు అనుగ్రహిస్తాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఈ వచనం చదువుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడిని తల్లో తండ్రో మందలించారు, ఒక దెబ్బ వేసినట్టున్నారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ వచనం చదువుతూ ఉన్నాడు. ఆ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని చెప్పి ప్రార్థన చేసుకుని తింటం మొదలుపెట్టాడంటే అమ్మ నాన్న కొట్టినందుకు ఆ బిడ్డ యొక్క రియాక్షన్. దీని అర్థం అదా? కాదు. ఆహారం సిద్ధపరిచింది తల్లిదండ్రులే, ఆహారం టేబుల్ పైన పెట్టింది తల్లిదండ్రులే. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. శత్రువు అనుకుంటాడు వీళ్ళు కృషించిపోతారు, వీళ్ళు నశించిపోతారు. సాతాను మొదటి నుండి ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు, దేవుని సంఘాన్ని రూపుమాపాలని సాతాను మొదటి నుండి పోరాడుతూ ఉన్నాడు. అయితే భక్తుడు చెప్పినట్టు మనకు భోజనం అనుగ్రహించే దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నాడు. యు అనాయింట్ మై హెడ్ విత్ ఆయిల్. దేవుని ఆత్మాభిషేకం మన మీద ఉన్నది. దేవుని ఆత్మ చేత నడిపింపబడేటటువంటి, ఆత్మలో ఆనందించి, ఆత్మలో ప్రార్థించి, ఆత్మలో పాడే, ఆత్మతోనూ మనసుతోనూ పాడేటటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మను బట్టి, ఆత్మానందమును బట్టి నేను నిన్ను ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాను. నూనెతో నా తల అంటి ఉన్నావు. దావీదు భక్తునికి ప్రవక్త తను అభిషేకించినటువంటి సందర్భం జ్ఞాపకం వచ్చిందేమో. నూనెతో నా తల అంటి ఉన్నావు. పూర్వకాలంలో రాజులను అభిషేకించేటటువంటి వారు. అలా అనాయింట్మెంట్ చెప్పిన అనుభవం, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుడే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మై కప్ రనెత్ ఓవర్. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా కప్. దేవుడు అనుగ్రహించేటటువంటి దీవెనలు అవి సాలినవి మాత్రమే కాదు, కానీ సమృద్ధి దీవెనలు.
ఇతరులతో పంచుకోవటానికి కూడా సాలినటువంటి దీవెన. ఇతరులతో పంచుకోవటానికి అది గిన్నె నిండి పొర్లేటటువంటి అనుభవం. 6వ వచనం 23వ కీర్తన, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చు. షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. మన జీవిత దినాలన్నిట్లో మనకు తోడు వచ్చేటటువంటి, మన వెన్నంటి వచ్చేవి, 1 కృప, 2 క్షేమం. గుడ్నెస్ అండ్ మర్సీ, మంచితనము దేవుడు మన పట్ల చూపించి, తన కృప చూపించి, అనర్హులమైనటువంటి బలహీనులమైనటువంటి మనల్ని బలపరిచి, తన గ్రేస్ మన పక్షంగా ఆయన కనుగర్చేటటువంటి వాడు, తన క్షేమాన్ని మన పక్షంగా విస్తరింపజేసేవాడు. గుడ్నెస్, మంచితనం, నా మంచితనం అంతయు నీకు కనుబరిచేదను అని మోషేతో అన్నాడు దేవుడు. మోషే, నా మంచితనం నీకు కనుపరుస్తాను. కనుక కృపాక్షేమం ఎప్పుడు ఒక పీరియడ్ మాత్రమేనా, కొన్ని సంవత్సరాలేనా? కాదు. నేను బ్రతుకు దినములన్నీయు. అందుకే ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే పాట ఉన్నది. దానిలో ఈ వచనం, surely goodness and mercy shall follow me always. Surely goodness and mercy shall follow me always. Always, always shall follow me always. The Lord is my shepherd, I'll follow him always. నేను ఆయనను వెంబడిస్తాను అన్ని కాలాల్లో భక్తులు పాడినటువంటి పాట. ఆఖరు మాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. చిరకాలం అంటే ఎన్నటెన్నటికి. ఈ మాట 2 అర్థాలు. 1, భూమి మీద జీవించినంత కాలం నేను దేవుని సన్నిధాన వర్తునిగా ఉంటాను. 2, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను మహిమలోనికి వెళ్ళినప్పుడు చిరకాలము పరలోకము దేవుని ఇంట్లో నేను ఆయనతో ఉంటాను. కానీ భూమి మీద మనం జీవించే కాలంలో దేవునితో, దేవుని సంఘంతో, దేవుని సహవాసంతో, దేవుని బిడ్డలతో సహవాసం నుండి దూరం అవటం కాదు, తొలగిపోవటం కాదు, సంబంధం లేకుండా జీవించడం కాదు, కానీ దేవునితో సంబంధం, సహవాసం కలిగి సంఘంలో మనం జీవించినప్పుడు ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క పరమ నివాసం, ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ నివాసానికి భక్తుడు, విశ్వాసి వెళ్ళేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన తర్వాత అవి తిరిగి పునర్నిర్మింపబడటానికి చాలా సంవత్సరాలు పట్టింది. దావీదు భక్తునితో మనం కూడా కలిసి ఈ మాట చెబుతాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు కొదువ లేదు. ఎందుకు అంటే భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన నా కాపరిగా ఉన్నాడు. మనలో చాలామందికి తెలుస్తున్న పాటే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాట పాడదాం రండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను
యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మజ్జిగతో నడుపున్, పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మజ్జిగతో నడుపున్, నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మజ్జిగతో నడుపున్, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం. సంతసముగనుందున్ యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మజ్జిగతో నడుపున్. వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలు తర్వాత ఈ దినం తర్వాత దినాల్లో వ్యూ చేసే బిడ్డలను కూడా దీవించండి. మానవ అందుబాటులో చెప్పండి వాక్యానికి నీరు కట్టి ఫలించేయండి. దావీదు భక్తుని వలె 23వ కీర్తనలో ఆయన చెప్పినటువంటి అనుభవాలు మా అనుభవాలుగా చేయండి. వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.